చంద్రను బాధ్యత గల వ్యక్తిగా మార్చింది. మన వారసత్వపు నగలు కాపాడింది. ఇంటల్లుని రక్షించడానికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఆ మనోజ్ చేసిన మోసం నుంచి మనం అడుక్కు తినకుండా చేసింది. ఇన్ని మంచి పనులు చేసిన శామ్ని తను కళ్యాణి కూతురు అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇంటి నుంచి గెంటేస్తామా? అలా చేస్తే మనం మనుషులు అనిపించుకోగలమా? మీకిష్టమైనప్పుడు ఉంచుకుని మీ పని పూర్తయ్యాక అమ్మాయిని గెంటేయాలని చూస్తే ఆ అమ్మాయి తరపున మాట్లాడటానికి ఎవరూ లేరనుకుంటున్నారా? ఇందాక నుంచి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ నా నిశ్శబ్దం శామ్కి ప్రమాదకరంగా మారుతోందని తెలిసాక కూడా నేను నోరు మెదపకపోతే నా పెద్దరికానికి అర్థం లేదు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, శామ్ పరాయిది కాదు, పరువు తీసింది కాదు. ఈ ఇంటి మనిషి, నా మనవరాలు, ఈ ఆస్తిలో భాగస్థురాలు. శామ్ ఈ ఇంట్లోనే ఉంటుంది. తన హక్కుని కానీ అధికారాన్ని కానీ ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళ వాటాలు తీసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. అయ్యో, మాకే అభ్యంతరం లేదత్తా. నా కోడలు, అదే నా మేనకోడలు శాము మన ఇంట్లో ఉండడమే నాకు ఆనందం. నేను కూడా అదే చెప్తున్నాను కదత్తా. ఏ ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఇంత డీటెయిల్గా చెప్పాక ఇంకేముంటది? ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళీ మళ్ళీ గొడవలు పడితే నేను ఊరుకోను. థ్యాంక్స్ అమ్మమ్మ. అందరి ముందు నిన్నెందుకు సమర్థించానో తెలుసా? నా రక్తం పంచుకుని పుట్టిన మీ అమ్మ తన తండ్రి చావు కారణమైతే ఇంటిల్లిపాదిని కంటతడి పెట్టించింది. అదే రక్తం పంచుకున్న నువ్వు వీళ్ళందరితో మాటలు పడుతూ ఆ రక్త సంబంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఆ ఒక్క కారణంతోనే నిన్నేం అనలేకపోతున్నాను. శాము, మొత్తానికి సాధించావు. నీ మంచి మనసుతో అమ్మమ్మ మనసును కూడా సాధించావు. సూర్య, అది ఏ ఇంట్లో ఉంటే ఉండని, కానీ దానికి మనకు ముఖ్యంగా నీకు ఏ సంబంధమో ఉండకూడదు. మంచిది. దాంతో నువ్వు మాట్లాడకూడదు. కనీసం కన్నెత్తి చూడకూడదు. మరీ మంచిది. అలా అని నాకు మాటివ్వరా? మాటివ్వరా? రే రే నువ్వు మాటిస్తేనే అది ఈ ఇంట్లో ఉంటుంది. నేను ప్రాణాలతో ఉంటానురా. నువ్వే నిర్ణయించుకో. ఇప్పటికైనా నువ్వు నాకు మాటిచ్చి తీరాలి సూర్య. ఇవ్వరా
మాట ఇవ్వరా? సూర్య, ఒట్టు వేయి సూర్య. కన్న తల్లిని అనవసరంగా ఎందుకు చంపుకుంటావు? పాపం, మన వల్ల శామ్ పడ్డ కష్టాలు చాలు. ఒట్టేయి. ఆహా, సూపర్ డ్రామా. ఇప్పుడు ఈ సూర్యగాడు ఏం చేస్తాడో చూద్దాం. సూర్య, మాట ఇవ్వు సూర్య. నేను ప్రామిస్ చేస్తున్నాను చిన్నత్త. ఈ క్షణం నుండి సూర్యతో నేను మాట్లాడను. సూర్య వంక చూడను. ప్రామిస్ చిన్నత్త. మీ హెల్త్ కన్నా నాకేది ముఖ్యం కాదు. నేను మీతో కలిసిపోవాలని ఇండియాకి వచ్చానే కానీ ఈ కుటుంబం నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి రాలేదు. ఒట్టు చిన్నత్త, నన్ను నమ్మండి. ఒట్టేసిన చేతిని ఒడిసి పట్టుకుంటుందేంటి? కొంపు తీసి కొడలా అంటుందా? నీ చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ ఇలా తీసివ్వు. ఇవ్వు. రామ్మా, బాధపడమాకమ్మా. సామాన్య తెలిగారు అమెరికా పాప, మీకిక తిరిగే లేదు. హ్యాపీగా
రిలాక్స్డ్గా ఉండండి. మీ రూమ్లోకి వెళ్ళండి, వెళ్ళండి. నేను వెళ్ళి లగేజ్ పట్టుకొస్తానే. Come on. I love you, Surya. I don't want to miss you. But సిట్యుయేషన్ అలా డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళి అమ్మాయితో గొడవ పెడితే అత్తకి తెలిస్తే ఆహా, కాదు కాదు, అలా జరగకూడదు. సామాన్య ఆంటీ మీరు ఒకసారి నాతో రామా, నేను చెప్తాను కదా, రా, నేను చెప్తాను కదా, రా. ఆంటీ మీరు రూమ్ లోంచి ఎందుకు బయటకు వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదానిగా. నేను వచ్చిందే నీకోసం తల్లి. నా కోసమా? నేనేం చేశాను ఆంటీ? నీ ఆవేశం నీ చేత ఏం పని చేస్తుందో అని నా భయం. అవును సామాన్య, నేను ఆ గదిలో మంచం మీద పడుకున్నా నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వెక్కడ ఆ శామ్తో గొడవ పడతావో అని నాకు ఆందోళనగా ఉంటుంది. అది కాదా ఆంటీ, అదేం చేస్తుందో తెలుసా? సూర్యతోనే మాట్లాడుతున్నానని పిచ్చి దానిలాగా తనలో తానే మాట్లాడుకుంటుంది. మాట్లాడుకోనిమా. అదలా మాట్లాడుతుంటే నాకు హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. చూడమ్మా, నువ్వే అంటున్నావు దాన్ని పిచ్చిది అని. అంతకంటే ఏం చేయగలదు? తనలో తను ఎంత మాట్లాడుకున్నా సూర్యతో మాట్లాడగలదా? సూర్య వైపు చూడగలదా? సూర్య వైపు చూడనని నాకు మాటిచ్చింది కదా. అలాంటప్పుడు సూర్య పేరు తలుచుకోకూడదు కదా. తలిచి అది చేసేదేముంటుంది చెప్పు? అది కాదా ఆంటీ, మీకు అసలు నా బాధ అర్థం కావట్లేదు. ఏంటమ్మా? అది నా కళ్ళ ముందే సూర్య గురించి ఆలోచిస్తూ సూర్యతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి ఆంటీ. నా కాబోయే భర్తతో అది ఆ రకంగా మాట్లాడుతుంటే నేనెలా సహించగలను? మీరే చెప్పండి ఆంటీ. కాబట్టి దీనికి ఒక్కటే మార్గం, దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయడం. లేదా ఎవ్వరూ ఏం మాట్లాడకండి. దాన్ని ఎలా పంపాలో నేనే చూసుకుంటాను. ఇలాంటి పిచ్చి పనేదో చేస్తావనేదే నా భయమమ్మా. వాట్? అది పిచ్చి పని ఎలా అవుతుంది? అవుతుందమ్మా. చూడమ్మా, ప్రస్తుతం ఆ శామ్ మీద మా అత్తయ్య గారికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో తెలిసినా కూడా తను ఇంకా ఇంట్లో ఉండమన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోమ్మా.
అత్తయ్య గారు ఇంట్లో ఉండమన్న మనిషిని నువ్వు బయటికి పంపే ప్రయత్నం చేశావనుకో, అది నేనే నీ వెనుకుండి మరీ చేస్తున్నానని మాట వస్తుంది. ఆ మాట రావడం గురించి కూడా కాదమ్మా. హా, అత్తయ్య గారు బాధపడితే సూర్య ఊరుకోడమ్మా. ఆ తర్వాత సూర్య అస్సలు నా మాట విండు. అయితే మరి దాన్ని బయటికి పంపించేదెలా? ఎలా అంటే అదిగో అలా. ఏంటి మీరు అనేది? ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? వాస్తు చెప్పే వాస్తవాల గురించి, చేసే విన్యాసాల గురించి చెప్తున్నాను. మీరు మాట్లాడకండి ప్లీజ్. నాకు అస్సలు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందమ్మా? ప్రస్తుతం శ్యామ్ ఉన్న రూమ్కి వాస్తు దోషం ఉంది. ఆ రూమ్లో ఉండే గతంలో మనోజ్ అనేవాడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్కామ్ వంక చూస్తా ఉండు, అమెరికాకి వెళ్ళిపోద్ది. ఇలాంటివి నాకు అస్సలు నమ్మకం లేదు. పీచి అమెరికా పాప. అమెరికా పాప, వాస్తు గురించి నీకు సరిగా తెలీదు. వాస్తు కారణంగా పస్తులతో చచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మా సామాన్య, నీకెందుకమ్మా? నేను మాటిస్తున్నాను. దాన్ని ఎలాగోలా బయటికి పంపే పూచి నాది. అప్పటి వరకు నువ్వు దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా, సరేనా? అమ్మా, అమ్మ జైతే, నీ గుండెని కాస్త గట్టిగా పట్టుకోమ్మా. దానికి కాని ఏమన్నా అయిందనుకో, ఆ శ్యాము సూర్య భార్య అవ్వడం ఖాయం. చచ్చినా జరగనివ్వను. చేస్తే జరగకుండా ఎలా ఉంటదమ్మా? అందుకే నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతకాలమ్మా. పదమ్మా, అమ్మా, జాగ్రత్త అమ్మా. ఒకళ్ళు ఉత్తరం వెళ్ళారు, ఇంకొకళ్ళు దక్షిణం వెళ్ళారు. సెంటర్లో మనం ఉన్నాం. అసలు వాస్తు అంటే నీదిరా హరి. My sleep is over. Bad morning. ఇంత అర్లీగా లేచి ఏం చేయాలి? గుడ్ మార్నింగ్.